చోలేని ఓవర్ నైట్ సోక్ చేసేసామండి. ప్రెషర్ కుక్కర్లో వేసేసుకొని బంగాళదుంపలు కూడా యాడ్ చేసేసుకుందాం. వాటర్ యాడ్ చేసేసుకొని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసేసుకుందాం. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక విజిల్ వేయించుకొని 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసేసుకుందాం. చూసేద్దామండి, కుక్కర్ బాగా చల్లారిపోయింది, చోలే బాగా ఉడికిపోయినాయి, దుంప కూడా బాగా ఉడికిపోయింది. ఇందులో మ్యాజిక్ ఏంటంటే కాస్త చోలే, ఈ 2 దుంపలు తీసుకొని వీటిని పేస్ట్ చేసేసుకోవాలి. ఈ పేస్టే మనకి మంచి టేస్ట్ ఇస్తుందండి. ఒక కప్పుడు పెరుగు కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేగిన తర్వాత అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి బాగా వేపేసుకున్నాక కట్ చేసిన ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేపేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా, 1/2 టేబుల్ స్పూన్ జీరా, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని బాగా వేపేసుకుందాం. ఇందులోనే మనం బాయిల్ చేసుకున్న చెన్న వేసేసుకుందామండి. ముందుగా పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం, ఆ పేస్ట్ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మూత పెట్టేసుకొని 5 నుంచి 10 నిమిషాల పాటు బాయిల్ చేసేసుకుందాం. 1 టీ స్పూన్ చోలే మసాలా వేసేసుకుందామండి. లాస్ట్లో తడక కోసం 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకుందామండి. కొద్దిగా అల్లం, కాస్త ఇంగువ, కొద్దిగా పచ్చిమిర్చి చీలికలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కస్తూరి మేతి, కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకొని ఇలా పైన వేసేసుకుందామండి. అంతే అండి, మన చోలే కర్రీ రెడీ అయిపోయింది.